ఇక జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 100% పెంచడమే లక్ష్యంగా అధికారులు సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ రాజర్శీష ఆదేశించారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ముక్తాపూర్లో మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష డీఈఓ మాధవితో కలిసి ప్రారంభించారు. ఇక విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు బ్యాగులను అందజేశారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు బడికి పంపాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 15 ఏళ్లుగా మూతపడి ఉన్న 13 పాఠశాలలను తిరిగి ప్రారంభించినట్లుగా వెల్లడించారు. ఈ బడిలో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, బడికి నూతన ఫర్నిచర్ను అందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం వడ్డించేందుకు వీలుగా త్వరలోనే ప్రత్యేక షెడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల అంటే ఒక దేవాలయమని, అలాంటి పాఠశాల పునఃప్రారంభం కావడం ఆనందంగా ఉంది అని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. ఇక విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని, తల్లిదండ్రులు వారి పిల్లలకు రెగ్యులర్ గా పాఠశాలకు పంపించాలన్నారు. ఈ చౌరస్తల దగ్గర బాగుంటుంది. అదేవిధంగా దేవదాస్ దేశపాండే గారు పిల్లలకు ఒక 30 దాదాపు వయోవృద్ధాలు మళ్ళీ సంఘం నుంచి ప్రత్యేకంగా వారి కోరిక మేరకు మళ్ళీ వారు ఒక ప్రయత్నం చేసి వాళ్ళ వంతు ఒక రూమ్లో ఆ మూతపడి ఏవైతే బడి ఉన్నాయో మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా మీరే ఒక సంకల్పం చేశారు. ఆ సంకల్పంలో మళ్ళీ మాతో ఒక పరిష్కారం అడిగినారు. సంకల్పం అంటే మీరే తీసుకుని వచ్చారు, పరిష్కారం అంటే మాకే అడిగినారు. కాబట్టి మీ అందరికీ కూడా దాంట్లో కూడా మేజర్గా మీరు గతంలో మళ్ళీ విద్యా రంగంలో పనిచేశారు కాబట్టి మీకు ఆబ్వియస్గా ఆసక్తి కూడా ఎక్కువ ఉంటుంది. పిల్లలకి రిటైర్మెంట్ అయినా కూడా పిల్లలకి ఏ విధంగా విద్య దగ్గరే ఉండి అందించాలి, దాని సందర్భంలో మీరు అందరూ కూడా కష్టపడ్డారు. కాబట్టి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ బడి ప్రారంభించడం అంటే ఎందుకు చేయడం జరిగింది అంటే ఒక ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఏవైతే మూతపడి బడి ఉన్నాయో ఇందాక గత సంవత్సరం కూడా ఇటువంటి చాలా బడి మనం ప్రారంభించాము. ఈసారి కూడా ఇప్పటి వరకు మళ్ళీ 10 ఏవైతే మూతపడి బడి ఉన్నాయో అవి కూడా ప్రారంభించడం జరిగింది. సో నేను అందరికీ తల్లిదండ్రులకి కోరుతున్నాము, ఒకటేమో పిల్లలకి డైలీ బడికి మనం తప్పకుండా పంపించాల్సిందే. ఎందుకంటే మనం అటెండెన్స్ చాలా దగ్గర ఉండి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేస్తున్నాము. ఈ రోజు మన జిల్లాలో చూస్తే 75% అటెండెన్స్ దాటింది. గత సంవత్సరం అంత అటెండెన్స్ లేకుంటే, సో ఈ సంవత్సరం మనం చాలా కష్టపడి డైలీ మళ్ళీ రివ్యూ చేస్తూ శురువాత్లోనే 75% అటెండెన్స్ లేకర్ అయ్యారు. అంటే మీరు తప్పకుండా మీ పిల్లలకి డైలీ బడి పంపాల్సిందే. మనం ఇంకా ఏం వసతులు ఉన్నాయో తప్పకుండా ఆ వసతులు కూడా పిల్లలకి తప్పకుండా కల్పిస్తాము. విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం వాళ్ళ జీవితంలో. నేనైతే పాఠశాల అంటే నాకైతే దేవాలయంతో సమానం అనుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా, ఒక బాధ్యతంగా మెలగాలన్నా ఒక ప్రతి పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ కానీ, ఎదుటి పర్సన్ మీద అంటే వయసులో ఉన్న పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ కానీ, ప్రతి ఒక్కరు ఎలా మలుచుకోవాలని తెలుసుకునే దశ మాత్రం స్కూల్ నుంచే ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో స్కూల్ అంటే దేవాలయంతో సమానం. అటువంటి దేవాలయాన్ని మా చేతుల మీదుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలే రేపు వాళ్ళు ఎంతో ఇష్టంగా, అంటే వాళ్ళకి పాపం అవకాశం ఇక్కడ ఇచ్చింది కాబట్టి అందులోనే కొందరు డాక్టర్స్ కూడా కావచ్చు, కొందరు ఇంజనీర్స్ కూడా కావచ్చు. అంటే మనం చెప్పలేము, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి. ఇంత మంచి మనం పదవిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి